హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను మీకు మ్యాథ్స్ 2B ఫైనల్ ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ ఇస్తాడో చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ లెసన్ మనకి సర్కిల్స్. దీని వెయిటేజ్ అయితే వచ్చి 22 మార్క్స్ అయితే ఉంటుంది. వెయిటేజ్ హై వెయిటేజ్ చాప్టర్ ఇది. 2 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు, 1 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. ఇక్కడ మీకు చూపిస్తాను. ఫస్ట్ క్వశ్చన్ టు 6th క్వశ్చన్ దాకా ఈ ఫస్ట్ 6th మోడల్స్లో ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా ఉంటుంది. అండ్ 7th టు మిగిలినట్లో ఒక మోడల్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ సెంటర్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ పాయింట్స్. 3 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అండ్ సెంటర్ కనిపెట్టమంటాడు. అది చాలా ఇంపార్టెంట్ మోడల్. అది చెయ్యండి. సెకండ్ క్వశ్చన్ 4 పాయింట్స్ ఇచ్చి 4th పాయింట్లో సి వాల్యూ కనిపెట్టమంటాడు. ఆ 4 పాయింట్స్ కోయిన్సిలిక్లో ఉంటాయని చెప్తాడు. అది ఇంపార్టెంట్ మోడల్. అండ్ 2 పాయింట్స్ ఇచ్చి థర్డ్ క్వశ్చన్ 2 పాయింట్స్ ఇచ్చి లైన్ మీద ఉంటాయని చెప్తాడు. చాలా ఇంపార్టెంట్ మోడల్, అది చేయండి. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అండ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అనేవి ఉంటాయి సమ్స్, అవి చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అవి. నేను మూవ్ చేస్తూ ఉంటాను, మీరు స్క్రీన్ షాట్ అయినా లేదా ఎక్కడైనా నోట్ చేసుకోండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి, 4 మార్క్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. ఇది చాలా రిపీట్ అయింది ఇది. సో చేయండి కంపల్సరీ సమ్ 1 2. నైన్త్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ మోడల్, యాబ్సాసిస్. హై ప్రయారిటీ ప్రాబ్లమ్స్ అనేవి నేను ముందే పెట్టాను. లాస్ట్లో ఉన్నవన్నీ తక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్. సో చూస్ చేసుకోండి మీరు. 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి చేస్తే మీకు కంపల్సరీ 70+ మార్క్స్ అయితే వస్తాయి, నాది గ్యారంటీ. ప్రతి సమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చేస్తే దీని నుంచి 75 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. అది మీరు చేసే బట్టి ఉంటుంది. ప్రతి మోడల్ వదలకుండా చేయాలి. మనకి 2Bలో మోస్ట్ వెయిటేజ్ చాప్టర్ వచ్చేసి సర్కిల్స్. ఈ చాప్టర్ అనేది అసలు వదలకుండా మీరు చెయ్యండి కంపల్సరీగా. స్కోరింగ్ చాప్టర్ ఇది. సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సెకండ్ లెసన్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. దీని వెయిటేజ్ అయితే వచ్చి 1 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. లాంగ్ ఆన్సర్స్ ఇవ్వడు, కానీ ఎప్పుడైనా వెయిటేజ్ తప్పితే కనుక ఇస్తాడు. అది రేర్ కేసెస్. సో ఇవే 4 మార్క్స్కి అడగవచ్చు, చూడండి. మనకి థర్డ్ లెసన్ పారాబోలా. దీని నుంచి అయితే 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. 1 7 ఇస్తాడు అండ్ 1 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. డెరైవ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఇది చాలా ఇంపార్టెంట్, స్టాండర్డ్ ఫామ్ అనేది.
మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానో వినండి. చాలాసార్లు రిపీట్ అయింది ఈ క్వశ్చన్. అండ్ ఫైండ్ ఫోకస్, వెర్టెక్స్, డైరెక్ట్రిక్స్ కనిపెట్టమంటాడు. ఇవన్నీ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. ఫోర్టీన్త్ క్వశ్చన్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 12th క్వశ్చన్ ఇవి కూడా చాలాసార్లు అడిగాడు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ పారాబోలా. అండ్ 2 పారాబోలాస్ ఇచ్చి ఇంటర్సెక్ట్ అవుతుందని చెప్తాడు. యాంగిల్ కనిపెట్టమంటాడు. 12th క్వశ్చన్. 17th క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చేయండి ఇవన్నీ. 2 మార్క్స్ క్వశ్చన్స్. ఎలిప్స్ నుంచి అయితే 2 4s అయితే ఇస్తాడు. 4 మార్క్స్ వెయిటేజ్ చాప్టర్ ఇది. ఈ చాప్టర్ కూడా కంపల్సరీ చేయాలి. 4 మార్క్స్ వదులుతాకు ఉండదు కాబట్టి. సెవెంటీన్త్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ కనిపెట్టమంటాడు. ఇవన్నీ ఇది ఇంపార్టెంట్. చాలాసార్లు రిపీట్ అయింది 17th క్వశ్చన్. 18th క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చేయండి ఇవన్నీ, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఇక్కడ పెట్టాను. ఇవి కూడా స్కిప్ చేస్తే మిమ్మల్ని ఏం చేయలేరు. టూ మార్క్స్ క్వశ్చన్స్. ఎసెంట్రిసిటీ కనిపెట్టమంటాడు. హైపర్బోలా కూడా అయిపోయింది. క్యాలిక్యులస్లోకి వచ్చేసాం. ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్. ఫస్ట్ క్వశ్చన్ అనేది స్టాండర్డ్ మోడల్. అది అవే వస్తాయి కంపల్సరీగా. ఇవే వస్తాయి, కాస్ట్ సైన్స్లోనే వస్తాయి. స్టాండర్డ్ మోడల్ అది, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈ చాప్టర్ వైదేజ్ అది వచ్చి 2 7 మార్క్స్ ఇస్తాడు. ఫస్ట్ 7 అనేది ఈ 4 ఎట్లలో ఉంటుంది. అండ్ రిమైనింగ్ 1 7 వచ్చి రిడక్షన్ ఫార్మ్స్ అడుగుతాడు. రిడక్షన్ ఫార్ములాస్ ఇట్ల నుంచి అడుగుతాడు కంపల్సరీ. ఈ మోడల్స్ ఇంపార్టెంట్. ఈ మెథడ్స్ ఉంటాయి, మెథడ్స్ బట్టి చేయాలి ఇవి. 2 మార్క్స్ క్వశ్చన్స్. జాగ్రత్తగా చేసుకోండి, టైం లేదు, 10 days కూడా లేదు. సో చేయండి. సెవెంత్ క్వశ్చన్. సెవెంత్ చాప్టర్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. ఈ చాప్టర్ వెయిటేజ్ అయితే వచ్చి 7 మార్క్స్ క్వశ్చన్ అండ్ 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అయితే ఇస్తాడు. ఇది కూడా హై వెయిటేజ్ చాప్టర్. చేయండి, సింపుల్గా ఉంటుంది లెసన్.
ఈ క్వశ్చన్ బ్యాంక్ అనేది మీకు పీడిఎఫ్ కావాలితే కామెంట్ చేయండి, నేను పెడతాను కంపల్సరీగా. ఎయిత్ చాప్టర్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. 7 మార్క్స్ అండ్ 1 4 అండ్ 1 2 ఇస్తాడు ఈ లెసన్ నుంచి. ఇది చాలామంది చాయిస్లో పెట్టుకుంటారు, అది మీ ఇష్టం. ఈ చాప్టర్ అనేది ఇంపార్టెంట్, ఫ్యూచర్లో కూడా ఇంపార్టెంట్ ఇది బీటెక్లో. సో చేయండి. టూ మార్క్స్. సో అయిపోయింది మ్యాథ్స్ 2B. ఇవే క్వశ్చన్స్. చెయ్యండి, స్క్రీన్ షాట్ తీసుకోండి.